జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రా అభి, నీకోసం మీ అమ్మ కలవరిస్తోంది. కూర్చోండి అత్తయ్య, వడ్డిస్తాను. నువ్వే కూర్చో. ఈరోజు నేనే అందరికీ వడ్డిస్తాను. కూర్చో. పావని, హారిక, మీరు కూడా కూర్చోండి. కూర్చోండి. వసు, ఈరోజు అన్నీ నీకిష్టమైన వంటలే చేశాను. కడుపు నిండా తృప్తిగా తినాలి. ఏంటమ్మా, మీరు వసుగారు బాగా కలిసిపోయినట్టున్నారు. అసలు ఎలా సాధ్యమైంది? వాళ్ళు అత్తాకోడలు అభి, గొడవ పడతారు, కలిసిపోతారు. మధ్యలో మనం ఇన్వాల్వ్ కాకూడదు. బాగా చెప్పారండి. మా మధ్యలో మీరు అస్సలు జోక్యం చేసుకోవద్దు. థ్యాంక్ యూ వసుగారు. ఎందుకు? మీకు తెలుసు. ఎక్కడికెళ్ళారా ఎంతసేపు? స్వామీజీ దగ్గరికి వెళ్ళొచ్చాను నాన్న. రేపు మన ఇంటికి రమ్మని పిలవడానికి వెళ్ళాం. ఎందుకు? స్వామీజీ ఇంటికి రావటం మంచిదే కదండి. మంచి చెడు చెప్తారు. ఈ మధ్య దొంగ స్వామీజీలు ఎక్కువైపోయారు. డబ్బుల కోసం అడ్డమైన మాటలు చెప్పి జనాల్ని మోసం చేస్తున్నారు. అలా చెప్పండి మావయ్య. ఊరికే అందర్నీ గుడ్డిగా నమ్మేస్తున్నారు వీళ్ళు. నువ్వు ఆప్తావా? అందరు స్వామీజీలు చెడ్డవాళ్ళు కారు. అనయ్య, గట్టిగా అరవకనయ్యా, నాన్నకి డౌట్ వస్తుంది. సరే, భోజనం దగ్గర గొడవ ఎందుకు? అందరూ వచ్చేసినట్టేగా. నేనింకా రాలేదన్నయ్యా. అదేంటిదినా, నువ్వు నడుచుకుంటూ వస్తున్నావు? ఇంకెలా రావాలొదినా? ఒకరోజు రెస్ట్ తీసుకోవాలని నీకు డాక్టర్ గారు చెప్పారంట కదా. బయటికి ఎందుకు వచ్చావమ్మా? రూమ్లోకి భోజనం పంపించేవాళ్ళం కదా. ఎవరు తెస్తారన్నయ్యా? పొద్దుట్నుంచి నాకు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. అదేంటి అత్తయ్య, నిన్నెవరూ చూసుకోవడం లేదా? నేనేమైనా కడుపుతా ఉన్నానట్రా? నన్ను చూసుకోవడానికి ఉన్న గర్భసంచి కూడా తీసేశారు. ఏం చేస్తున్నావు సుమంగళి? నువ్వు ఇవన్నీ తినకూడదు. కొన్నాళ్లు పథ్యం ఉండాలి. జయంతి, సుమంగళికి పెరుగన్నం పెట్టు. చచ్చిపోతానన్నయ్యా. అసలే నిన్నటి నుంచి నీరసంగా ఉన్నాను. ఓ వారం రోజులు పచ్చి ఉండదునా. ఏం కాదు. నా వల్ల కాదొదినా. నేను పోయినా పర్వాలేదు. నాకిష్టమైనవన్నీ తినేస్తాను. తన అంతేలే జయంతి, నువ్వు వడ్డించు. వసు, అభి, వడ్డిస్తాను.